ప్రధానంగా ఏపీకి సంబంధించి బీహార్కు సంబంధించి అత్యధిక కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ సమావేశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈసారి కూటమిలో ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ మిత్రపక్షాలకి అనుకూలంగా బడ్జెట్ ఉందని ఇటువైపు వామపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణకు కేటాయింపులకు సంబంధించి పూర్తిగా అన్యాయం జరిగింది. కనీసం తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో మొత్తానికి అసలు బడ్జెట్లో ఎందుకు ఈ స్థాయిలో జరిగాయి? ఇటువైపు ప్రధాని మోదీ పేదల బడ్జెట్, మధ్య ప్రజలకు సంబంధించి పేదలకు సంబంధించి ఆదుకునే బడ్జెట్ అని చెప్తుంటే, ఇటువైపు కుర్చీని కాపాడుకునే కుర్చీ బచావో బడ్జెట్గా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అదే స్థాయిలో అన్యాయం చేశారని కూడా పూర్తిగా మిత్రపక్షాలకు అనుకూలంగా ఇచ్చారు. విభజన చట్టాల మాటే ఎత్తలేదని కూడా పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడి చర్చ జరుగుతుంది. ఇటువైపు కలిపి పోరాడదాం, చాలా అంశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. బడ్జెట్ అనేది చాలా కీలకం. బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్గా చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్కి సంబంధించి దాదాపుగా 48,220 మొత్తంగా అంటే 50,000 వరకు కూడా బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బడ్జెట్లో పూర్తి స్థాయిలో చూసుకుంటే తెలంగాణకు ఒక్కసారి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఒక కారిడార్. సో ఏంటి అసలు ఎందుకు ఎంత అన్యాయం జరిగింది? పూర్తిగా ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసలు డిబేట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గారు మనకి స్టూడియోలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి నందారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఎనలిస్ట్ ముఖేష్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారందరికీ కూడా డిబేట్కి స్వాగతం పలుకుతున్నాం. ప్రధానంగా డిబేట్కు సంబంధించి బడ్జెట్ ఎందుకు తెలంగాణకు సంబంధించి పూర్తి బడ్జెట్ ఎలా ఉంది? ఓవరాల్గా మధ్య ప్రజలకి అంటే ఏదైతే పూర్తి స్థాయిలో బిలో ప్రాఫిట్ లైన్ ఉన్న వారికి అనుకూలంగా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఇచ్చారా ఇవ్వలేదా? బడ్జెట్ కేటాయింపులు ఎలా కొన్ని ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో కంటిన్యూ చేద్దాం. సో ముందుగా మనకి అనిల్ కుమార్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అనిల్ కుమార్ గారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. బడ్జెట్లో కేటాయింపులు చూసుకుంటే తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు. దానికి నిర్మలా సీతారామన్ కూడా అన్నిసార్లు పేరు ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ ఇవ్వాల్సినటువంటి కేటాయింపులు ఇస్తున్నాం కదా అని చెప్పారు. సో అసలు ఏంటి అసలు విషయం? బడ్జెట్కి సంబంధించి ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? నమస్కారం అండి. ఈరోజు ఈ అమ్మా న్యూస్ ద్వారా కేంద్రం యొక్క బడ్జెట్ మీద ఒక చర్చాంశాన్ని లేవనెత్తినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రచార మాధ్యమాలకు ఉంది. కాబట్టి ఈరోజు నిజంగా నాకు ఊహ తెలిసినప్పటి నుండి దాదాపు ఒక 15 సంవత్సరాల రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఒక 5 నుంచి 6 బడ్జెట్లు చాలా కులంకషంగా విద్యార్థి దశ నుంచి నేను నాయకుడు ఉన్నప్పుడు చూస్తూ వచ్చిన. కానీ ఇంత దారుణమైనటువంటి బడ్జెట్, ఇంత దారుణంగా ఒక వివక్షత పూరితమైనటువంటి బడ్జెట్, అంటే ఒక వ్యవస్థనే మొత్తం వెలివేయాలి అనే సైద్ధాంతిక భావజాలంతో కూడినటువంటి నిరంకుశమైన బడ్జెట్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. డబ్బులు ఇవ్వడం ఒక భాగము, ఆ రాష్ట్రాలపై వారి యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడం ఒక భాగం. ఈరోజు నిన్న ఒక బడ్జెట్ చూస్తే అసలు తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ మీద, రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎంత వివక్షత ఉన్నదనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. నేను మొట్టమొదటగా దీనికి కేంద్రాన్ని, మోదీ గారిని ఎంత భాగస్వామ్యం చేయాలనే దానికన్నా మొదట నేను అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు మరియు ఎమ్మెల్యేలకు నా ఒక సూటి ప్రశ్న. వారు ప్రసంగించినటువంటి, నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించినటువంటి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే ఒక పదాన్ని ఎన్నిసార్లు వాళ్ళు ఉచ్చరించారు? తెలంగాణ అనేది వారికి ఇంపార్టెంట్ కాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం కూడా ఎంతో కొంత కన్సర్న్ ఉందని నేను అనుకుంటాను. ఒక తెలంగాణ వాదిగా కొట్లాడుకొని ఎన్నో ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో, 10 సంవత్సరాల ముందు విధ్వంసానికి గురైన తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతి పదంలో నడుస్తున్న తరుణంలో, దానికి తగ్గట్టుగా కార్యాచరణ చేస్తున్నటువంటి ప్రస్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇంత వివక్షతతో కూడి తెలంగాణకు కేటాయించినటువంటి బడ్జెట్లో ఇంత వివక్షత, నాకు తెలిసి రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత వివక్షత చేయలే కావచ్చు. అంటే ఒక స్థాయి ఉన్న రాష్ట్రం అంటే నా ఉద్దేశం ఏంటంటే, కేంద్రం నుంచి డబ్బులు రావడం ఒక భాగం అయితే, రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు కేంద్రానికి పోతుంటాయి. అది పన్నుల రూపంలో కానీ, స్థానిక పన్నులలో కానీ, జిఎస్టీ రూపంలో కానీ, కస్టమ్స్ కానీ,
ఇంకొన్ని వాణిజ్యపరమైనటువంటి కానీ ఎగుమతులు దిగుమతులు కానీ ఎక్సైజ్ కానీ పెట్రోలియం కానీ ఇటువంటి ఎన్నో రకాలమైన రూపాలలో కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో బడ్జెట్ పోతుంటుంది. అటువంటి దేశవ్యాప్తంగా చూస్తే కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా సార్థకత చూపించే రాష్ట్రాలలో కొన్ని నగరాలు మాత్రమే మనం తిప్పి కొడితే ఆ నగరాలను మనము చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. ఒకటి బాంబే అనుకుంటే, ఇంకోటి ఢిల్లీ అనుకుంటే, మరొకటి బెంగళూరు అనుకుంటే, మరొకటి హైదరాబాద్. నాకు తెలిస్తే ఇంకొక చిన్న చిటుక కొన్ని పట్టణాలు ఉన్నాయి ఈ దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థలో పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చే నగరాలలో. అటువంటిది ఒక హైదరాబాద్ నగరం నుండి ఇంత జిఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి పన్నులు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంత చాలా తక్కువ సంకుచితమైన ప్రేమను తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూపించడం అనేది చాలా దురదృష్టకరం. రైట్ అనిల్ కుమార్ గారు, ఒకటి మనకి ఇప్పుడు ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణకు సంబంధించి. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది ప్రధానంగా. సో సభ్యులకు తీర్మాన పత్రాలు అందజేశారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రీబడ్జెట్ దిశగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు చెందినటువంటి అన్యాయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకొని రీబడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అసలు గతంలో బడ్జెట్ చూసుకుంటే మీరు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేరు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో దాదాపుగా 7 నుంచి 8 సార్లు నేను కలిసినటువంటి పరిస్థితి. ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తగ్గకుండా రైల్వే కోచ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ప్రతిసారి విన్నవించుకొచ్చారు. కానీ ఎక్కడ బడ్జెట్లో కనిపించలేదు. బడ్జెట్పై మీరు కూడా పూర్తి స్థాయిలో సహకారం కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బడ్జెట్ ఈసారి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి, తెలంగాణకి అనుకూలంగా ఉంది అనుకోవచ్చా? స్పష్టంగా కనిపిస్తుంది లేదని మీ వాణి ఏంటి అసలు? ముందుగా అమ్మా న్యూస్ వారికి, అక్కడ ఉన్న మిత్రులకు నమస్కారం. ఎప్పుడైనా ఒక జాతీయ పార్టీలే మేము చేస్తామని చెప్తారు, కానీ జాతీయ పార్టీలు ఏం చేస్తారంటే వాళ్ళ అధికారంలో ఉండడానికి సొంత ప్రయోజనాలకి దేశాన్ని తాకట్టు పెడతారు. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, తెలంగాణలో ఎంత వెనుకబడి ఉండే, ఇన్నేళ్ల నుంచి వెనుకబడి ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు వచ్చి గత 10 ఏళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మరి పోలవరంకి ఇచ్చిన టోకన్ ₹1 కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు కాళేశ్వరం ఏమి కేసీఆర్ కో పార్టీల వాళ్ళు ఏమి ఇంటికి వాడుకోరు కదా, ప్రజల కోసమే కదా. తెలంగాణ ప్రజల కోసము నీళ్ల సదుపాయం కోసం సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ కేంద్రం ఇప్పటివరకు ₹1 సాయం చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఓహో మీరు సంబంధాలు మొన్నటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మీకు దేశ ప్రధానితో సరైన సంబంధాలు లేవు, అందుకే బడ్జెట్ రాలేదు, మేము చాలా సంబంధాలు పార్టీలు వేరైనా మా సంబంధాలు అద్భుతంగా నెరవేరుస్తాం, డబ్బులు తెస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమి ఇచ్చిరు? చిప్ ఇచ్చిరు చేతికి. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇటునే కేసీఆర్ గారు ప్రధానిని వ్యతిరేకించిందా? ఇట్లాంటి ఎన్నో తెలంగాణ జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది కాబట్టి బీజేపీ వాళ్ళతో కొట్లాడిండ్రు కేసీఆర్ గారు. అప్పుడు ఏం చేసిండ్రు? లేదు మీరు ప్రధానితో సరైనంగా లేరు, అందుకే బడ్జెట్ లో ఫండ్స్ రాలేదన్నారు. మరి ఇవాళ మీరు 20 సార్లు పోయి కలిసిరు, 50 సార్లు కలిసిరు, ఏమి ఇచ్చిరు మీకు? మీరు వాళ్ళ ప్లేస్ లో మీరున్నా, మీ ప్లేస్ లో వాళ్ళున్నా, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలకు పనిచేస్తాయి కానీ దేశం కోసం ఎప్పుడు పనిచేయరు, దేశ ప్రజల కోసం పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉంటే బీహార్ కు 50,000 కోట్లు ఇస్తారు, ఏపీకి 30,000 కోట్లు ఇస్తారు, ఇంకేదైనా అవసరం ఉంటే ఇంకో దగ్గర ఇస్తారు. ఇలా సొంత ఆస్తులు లెక్క తాకట్టు పెట్టుకొని ఇలా సొంత ఆస్తులు మంచినట్టు మార్చుతారు. ఈ బడ్జెట్ లో వచ్చే ప్రతి పైసా ఏ ఒక్క రాష్ట్రం నుంచి రాదండి. ప్రతి పౌరుడు కూడా వాళ్ళు వచ్చే ట్యాక్స్ కానీ జిఎస్టీలు కానీ అన్ని ట్యాక్సులు కడితేనే దేశానికి బడ్జెట్. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన, అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇన్ని ప్రయత్నాలు చేసినా
కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్ద్విగ్ధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష. కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు కదా అధ్యక్ష. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష. అయినా అధ్యక్ష కొంతమంది పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరి అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష. 2-3 ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష. ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు దేశంలో ₹1 తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి ₹3,68,000 కోట్ల పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ₹1,68,000 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇది అధ్యక్ష. ఈరోజు చాలా మంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని. ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 1,68,000 కోట్ల మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల నుండి GST పన్ను వసూళ్లు 22,26,000 కోట్ల అధ్యక్ష. ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? బానే ఉంది. సో ఈరోజు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది 22,26,000 కోట్ల అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6,42,000 కోట్ల మాత్రమే. 5 రాష్ట్రాలు 22 లక్షల
26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6,42,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 3,41,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 6,91,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మన 5 రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది 3,41,000 కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది 6,91,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వివక్ష అధ్యక్ష. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి స్పష్టంగా వేదిక మీద ప్రత్యక్షంగా వారి సమక్షంలో చెప్పిన, మీరు మాట్లాడుతున్న 5 ట్రిలియన్ ఎకానమీ నిజంగానే ఈ దేశం రాణించాలి అని అంటే ఈ దేశంలో 5 మహానగరాలు ఉన్నాయి. 5 మహానగరాలల్లో ఢిల్లీ, ముంబై, కల్కట్టా, బెంగళూరు, హైదరాబాద్ ఒక ప్రధానమైన మహానగరం, మెట్రోపాలిటన్ సిటీ. నీ 5 ట్రిలియన్ ఎకానమీకి మీ ఆలోచనకు ఈ దేశం చేరాలి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం. రైట్. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వాడివేడిగా తెలంగాణ మరొక్కసారి ఎంత అన్యాయం జరిగింది, రీబడ్జెట్ ఎందుకు అవసరం అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించి ఎంత పన్ను చెల్లిస్తున్నాం, మనకిస్తున్నది ఎంత, 5 ఏళ్ళలో చెల్లించినటువంటి దానికి కూడా లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే బీహార్ లాంటి ప్రాంతానికి ₹1 చెల్లిస్తే ₹7.26 ఇప్పుడు కేటాయించినటువంటి పరిస్థితులు. కానీ మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి 22 లక్షల దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు ఉంటే 6,42,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇంత వివక్ష ఎందుకు? యూపీకి సంబంధించి స్పెషల్గా ఎందుకు కేటాయిస్తున్నారు అంటే 2-3% ఎక్స్ట్రా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ. ఇది ప్రధానంగా అసెంబ్లీలో వాడివేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎస్, ఇందాక మన శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి నందారెడ్డి గారు పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం. కేంద్రానికి సంబంధించి అన్యాయం జరిగింది, ఇక్కడ 6 అంటే దాదాపుగా 8 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి, అయినా కూడా న్యాయం జరగలేదు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు పోరాటం చేయలేకపోయారని ప్రధానంగా 2 పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. సమాధానం చెప్పాలి. ముందుగా నా తోటి మిత్రులకు, అదే విధంగా మీ మీడియా ఛానల్ కు చూస్తున్నటువంటి ఒక ప్రేక్షకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా గిట్ట ఎందుకంటే దురదృష్టకరం, ఎందుకంటే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో మీరు ఇందాక వాయిస్ పెట్టినారు కదా, ఇది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనేటటువంటి ఒక ఊహాలోకాలలో వ్యవహరిస్తుండ ఆయన. ఎందుకంటే అక్కడ ఒకటి అంటే ఒక ప్రతినిధిగా ప్రథమ పౌరుడిగా ఉండేటప్పుడు కాస్త బాధ్యతయుతంగా ఎంత వచ్చా కేటాయింపులు చెప్తున్నారు. నేను దాని గురించి మాట్లాడతలే, నేను ఆయన ఏం మాట్లాడిండో చెప్తున్నా, మీరు వినండి. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే వేరే రాష్ట్రాలకు ఒక రకంగా, తెలంగాణకు ఇంకొక రకంగా బడ్జెట్ లో తెలంగాణ ఊసు ఎన్నిసార్లు మాట్లాడినది నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణకు ఏమిచ్చినది, మిగతా రాష్ట్రాలకు ఏమిచ్చినది అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా అడుగుతున్నారు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మున్సిపాలలో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ఎంత, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ఎంత, గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చేటటువంటి ఒక ఇన్కమ్ మొత్తము కేవలము గ్రేటర్ హైదరాబాద్ వాస్తవ్యులకే ఖర్చు పెడుతున్నామా, ఈ హైదరాబాద్ లో వచ్చిన ధనాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఖర్చు పెడుతున్నామా? రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కొడంగల్ గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర నిధులకి వెళ్ళి 15,000 కోట్లు తీసుకుపోయి కేవలం కొడంగల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మరి అలా 118 నియోజకవర్గాలకు నువ్వు ఎన్ని పైసలు పంపించినావు? రేపు నీ బడ్జెట్ లా కేవలం హైదరాబాద్ లో గ్రేటర్ ఏదైతే వచ్చినటువంటి ఒక అమౌంట్ నువ్వు గ్రేటర్ కే యూజ్ చేస్తావా? ఏందండి ఇది? రాజకీయం కాకపోతే ఇది బలహీన వర్గాల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్, నిస్సహాయుల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్, పేద ప్రజల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్. మీరు చూడండి, చిన్న తరహా ఉద్యోగం చేసుకునేటటువంటి ఒక 4 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల లోపు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఎంత తక్కువ తీసుకొచ్చినామండి. గతంలో 6 లక్షలు ఉంటే ఈసారి 7 లక్షలు తీసుకొచ్చినాము. 10 లక్షలకు ఒక లెక్క, 12 లక్షలకు ఒక లెక్క, 15 లక్షలకు ఒక లెక్క. అంటే కేవలము చిన్న తరహా ప్రజలను, సామాన్యులను, వ్యవసాయాలను, మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో వాటికి అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు నివేదిక తీయండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తీయండి. నిజంగా ఇక్కడ ఈ దేశానికి రైట్ నందారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఎస్, మనకి ముఖేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ ముఖేష్ గారు, ప్రధానంగా మొత్తం 3 పార్టీలకు సంబంధించి ఏం మాట్లాడారు వినే ఉంటారు. ఇటువైపు సీఎం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా లెక్కలు చెప్తున్నారు. తెలంగాణకి ఎంతెంత కేటాయింపులు, ఎంతెంత నష్టం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఒక రకంగా మనం బేరేజ్ వేసుకుంటే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా బడ్జెట్ అనేది బీజేపీ బడ్జెట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఏమైతే ఉన్నదో దానికంటే ముందు స్టేట్ పార్టీ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే అంటే వీళ్ళు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రిప్రజెంట్ చేశారో అనే కొన్ని అంశాలు, ఇది మూసీ రివర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ అని, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అడగడం, అంటే వీళ్ళ రిప్రజెంటేషనే సరిగ్గా లేనప్పుడు వాళ్ళ నుంచి మనం బడ్జెట్ ఆశించడం కూడా తప్పే అనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇప్పుడు మీరు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిది అది పెట్టిరు కదా అసెంబ్లీది లైవ్, అది పెట్టినప్పుడు రీబడ్జెట్ పెట్టాలని తీర్మానం చేయడం అనేది ఈ రాష్ట్ర పార్టీ అనుకోండి, రేవంత్ రెడ్డి గారిది అనుకోండి, వాళ్ళ యొక్క రాజకీయ పరిణితికి, వాళ్ళ యొక్క తెలివికి, వాళ్ళ యొక్క లేక్ ఆఫ్ స్కిల్స్కి ఇది నిదర్శనం. ఎందుకు అనంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 8 ఎంపీలు వాళ్ళు సెంట్రల్ పార్టీకి విధేయంగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ కాంగ్రెస్లో గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మరి ఢిల్లీలో గాడిద పనులు తోమిర్రా. ఒక వీడియో చూసినాను నేను. పంజాబ్ ఎంపీలకు ఉన్నటువంటి సోయి కాంగ్రెస్ ఎంపీలకు లేదా తెలంగాణ నుంచి. ఇక్కడ నేను పొద్దున్న నుంచి అసెంబ్లీని ఫాలో అవుతున్నాను. అసలు బీజేపీ అనేది తెలంగాణకు అన్యాయం చేసినటువంటి అంశాన్ని తప్పుదో పట్టించి ఇటు రేవంత్ రెడ్డి గారు మోడీతోని లాలుచున్నాడు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మోడీతోని లాలుచున్నది అనే ఒక కన్ఫ్యూజన్ అంశాన్ని ప్రజల ముందుకు తెర మీదకి తెస్తా ఉన్నారు. కానీ పొద్దు నుంచి జరిగినటువంటి చర్చలో అది ఎటువంటి మన ప్రజలకు అక్కర్లేనటువంటి చర్చ, అనవసరమైనటువంటి చర్చ. చివరికి వస్తే మన తీర చేసిన తర్వాత ఇప్పటిదాకా రీబడ్జెట్ పెట్టాలని రిప్రజెంటేషన్ చేయడం, అంటే వీళ్ళు తీసుకునేటటువంటి ఉద్యమ రూపాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు అక్కడ ఎంపీలకు ఏ విధంగా దిశానిర్దేశం చేశాడు. సరే నిన్న చేయలేకపోయారు, ఈరోజు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రేపటి తర్వాయి భాగం ఏ విధంగా ఉంటుంది. ఏపీ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే మరి రేవంత్ రెడ్డి గారికి తన బిడ్డని ఆంధ్రాకి ఇచ్చిండు కాబట్టి అల్లుడు బిడ్డ బాగుంటే చాలు, ఏపీ బాగుంటే చాలు అనుకుంటున్నాడా? నేను మీ వేదిక ద్వారా అందులో మీ చర్చలో కూర్చున్నటువంటి మిత్రుడు డాక్టర్ అనిల్ కుమార్ గారిని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ అన్నలో ఉన్న దాంట్లో ఒక 5 పైసల వంతు రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఈరోజు మాట్లాడే మాట కానీ, నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కానీ ఆ భావోద్వేగం వేరే ఉంటుండే. అసలు ఎస్ అనిల్ గారు చెప్పండి. అంటే మిమ్మల్ని ప్రస్తావిస్తూ మీకున్నటువంటిది మీతో సీఎం గారు కంపేర్ చేయటం. ఎస్ ఏం చెప్తారు? ఒకటి నేను మన విశ్లేషకులు అన్న పేరు శ్రీనివాస్ గారు, ముఖేష్ గారికి నేను దయచేసి ఏంటంటే మీరు ఒక విశ్లేషకులు, చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. సరే మేము పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా మేము మా స్వలాభం కోసం కనీసం ఒక 5% 10% మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక ముఖేష్ గారు, మీరు ఒక విశ్లేషకులుగా అన్పార్లమెంట్గా కాంగ్రెస్ ఎంపీలు అక్కడ గాడిద పనులు తోముతులు అనే లాంగ్వేజ్ యూజ్ చేయడం అంటే అది మీ స్థాయిని మీరు తగ్గించుకోవడమే. అది నేను మీ విధేయత వదిలిపెడుతున్నాను. నంబర్ 1 ఒకటి మీరు అట్లా మాట్లాడడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. సరే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒకటి ఇంకోటి కూడా అన్నారు, చాలా తప్పు. ఒక విశ్లేషకులు మాట్లాడిన స్థాయి నుంచి మాట్లాడలేదు మీరు ఒకటి ఏమన్నారంటే 3-4 రోజుల నుండి గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే తప్పు అనేది ఒకటి అంటున్నారు. రిప్రజెంటేషన్స్ అనేది ఏంటంటే కరెంటు ప్రాబ్లం ముందు ప్రత్యక్షంగా మన ముందు కనబడుతున్న సమస్యలను అప్పటికప్పుడు ఇచ్చే రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి మనం చేసే కోఆర్డినేషన్లో ఒక భాగం. అది ఒక భాగం, అదొకటి పక్క పెట్టండి. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల యొక్క 2 పురోగమికి ఉండవలసిన ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబుల్ లాంటిది. దాన్ని ప్రాతినిధ్యంగా తీసుకోవచ్చు కదా, దాన్ని అథెంటిసిటీగా తీసుకోవచ్చు కదా. తెలంగాణకి ఏమి ఇవ్వాలి,
ఆంధ్రాకి ఏమి ఇవ్వాలి? అసలు తెలంగాణ ఆంధ్ర యొక్క సమస్యలను పరిష్కరించడానికే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏర్పడింది. కేంద్రం వాటి మీద మేమిచ్చే రిప్రజెంటేషన్, సరే మేము రిప్రజెంటేషన్ మాకు ఒకటి వెనుక ముందు అయి ఉండొచ్చు, మీరు విశ్లేషకులు కాబట్టి మీ వాట గౌరవించి నేను చెప్తున్నా. కానీ విభజన చట్టంలో ఉన్న వాటిని ఎప్పుడో, మేము ఇప్పుడు కాదు, ప్రతి బడ్జెట్లో కాదు, ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపుల్లో ప్రతి ఒక్కటి చేయాలి. కాబట్టి దయచేసి మీరు విశ్లేషకులు ఇంకోసారి భాష మాట్లాడేటప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మా గౌరవ సభ్యుల్ని, మా వాళ్ళనే కాదు బీజేపీ వాళ్ళనైనా సరే టీఆర్ఎస్ వాళ్ళనైనా, ఒక పదవిలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు లక్షల మంది ఓట్లేసి గెలిపించి అక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు. అది మీ వల్ల నా సాధ్యమవుతుందో కాదు నేను చెప్పలేను, కానీ ఆ పార్లమెంట్ సభ్యులనైనా ఒక గౌరవమైన సమస్యగా మాట్లాడాలి. మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేను పొద్దున్న చూస్తున్నా మాట్లాడట్లేదు, ఒక్క నిమిషం మాట్లాడట్లేదు, అది ఇది రావడం అనేది ఇప్పుడు కంపల్సరీ. ఒక విద్యార్థి ఏ రకంగా అయితే ఫెయిల్ అవుతాడో, అతను ఎట్లయితే రీ ఎగ్జామ్ రాస్తాడో, అదే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాము బడ్జెట్ పెట్టినటువంటి తెలంగాణ దృక్పథంలో వాళ్ళు ఫెయిల్ అయినరు. కాబట్టి తెలంగాణ గురించి, తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి గురించి ఆలోచించవలసిన అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ కోసం ఒక ప్రత్యేకమైన బడ్జెట్ మళ్ళీ పెట్టవలసిందే. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు మేము శిరసా వహిస్తున్నాం. ఇంకోటి, బీజేపీ సోదరుడు, బీజేపీ ఇంతకుముందు టీఆర్ఎస్ సోదరుడు అన్నట్టు, నేను 2 నిమిషాల కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు టీఆర్ఎస్ అన్నగారు అన్నట్టుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఒకటైలు, మొన్న ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో అక్కడ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ను ఒక ఒంటరిగా చేసి బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటై అక్కడటువంటి మున్సిపల్ చైర్మన్ దక్కించుకున్నారు. దోస్తాన్ మీది, మాది కాదు, మీరిద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు మా బీజేపీ అన్న గారు కూడా లైన్లో ఉన్నారు. వారు ఒక మాట చెప్పానండి, తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా, ఎస్ఆర్ నో. ఇప్పుడు రైట్, కొడంగల్కు 1500 కోట్లు ఇచ్చిందని చెప్పిళ్ళు, గద్వాలకు కేసీఆర్ గారు ఇవ్వలేదా, పులివెందలకు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? 15,000 కోట్లే అన్న. సరే 15,000 కోట్లు, సరే 15,000 కోట్లు ఇచ్చారో లేరో, కంపల్సరీ ఎంతో కొంత ఇచ్చుకొని ఉంటారు. దాన్ని రేపు మీరు ముఖ్యమంత్రి అయినా కూడా మీరు ఇచ్చుకోవాల్సిందే. నేను నా స్థానంలో అన్నారు, రేపు నా స్థానంలో ఉన్నా కూడా నా సొంత గడ్డకు నేను ఇచ్చుకోవాల్సిందే. ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని గుజరాత్కు ఇచ్చుకోమనండి. గుజరాత్కు ₹1 ఇచ్చినప్పుడు కర్ణాటకకు కూడా ఒక 60 పైసలు ఇవ్వనండి, తెలంగాణకు కూడా ఒక 50 పైసలు ఇవ్వనండి, కేరళకు కూడా ఒక 40 పైసలు ఇవ్వనండి, ఇంకో దగ్గర 70 పైసలు ఇవ్వనండి. మీకు ఇచ్చుకోవడంతో పాటు కూడా ₹1 అటు ఇటు మాకు ఇవ్వాలి. కానీ మీ యూపీకి ఏమో 3,50,000 కోట్ల పనులు తీసుకొని 7 లక్షల వరకు ఇస్తే, మా దగ్గర నుంచి 3 లక్షల బడ్జెట్ తీసుకొని 1 లక్ష ఇవ్వడం అనేది చాలా అన్యాయము. అది మేము కోరుకుంటున్నాం. మీరు మీ రాష్ట్రాలకు ఇచ్చుకోండి, తప్పు లేదు. మా రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి ఇచ్చుకొని ఉంటారు, కానీ వరంగల్కు మోసం చేయలేదు. మన వరంగల్కి వచ్చి దాదాపు 3,500 కోట్ల రూపాయలు అందరికి ఇవ్వాలి. నేను వరంగల్ వాసిని కాబట్టి నేను చెప్తున్నా. అదే విధంగా మీ అన్నగారు మీ యొక్క మెదక్కి ఇవ్వాలి, కరీంనగర్కి ఇవ్వాలి, ఆదిలాబాద్కి ఇవ్వాలి, అన్నిటికి ఇవ్వాలి. కాబట్టి మోదీ గారిని గుజరాత్కు ఇవ్వడంతో పాటుగా, యూపీకి ఇవ్వడంతో పాటుగా, బీహార్కి ఇవ్వడంతో పాటుగా, వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం. మా రేవంత్ రెడ్డి గారు కూతురు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే వాళ్ళ బడ్జెట్ ఎక్కువ రావాలంటే మా వాళ్ళు ఎందుకు కోరుకుంటారండి? ఆ విశ్లేషకులు చెప్పే వాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంది. రైట్ ముఖేష్ గారు, ప్రధానంగా అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఒక అన్పార్లమెంటరీ రాంగ్ వేస్ అని చెప్తున్నారు అనిల్, పార్లమెంట్ అనేదానికన్నా నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకులుగా మా టీఆర్ఎస్ బ్రదరు, ఎమ్మెల్యే మన బీజేపీ అన్నగారు మేము అట్లా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు ఒక విశ్లేషకులుగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి అనిల్ గారు అందుబాటులో లేరు, మళ్ళీ వచ్చినప్పుడు మనం రేజ్ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్ రేజ్ చేశారు, చెప్పండి. 2004 to 2014 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి ఇచ్చిన నిధులేని అన్ని డబ్బులన్నీ తీసుకొని ఆంధ్రలో పెట్టిండ్రు. వీళ్ళు అప్పుడు కూడా అన్యాయం, కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చినప్పుడు అంత అన్యాయం చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. ఈ 2 జాతీయ పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగింది ఏముంది? మాటలు తప్పించి వీళ్ళతోటి జరిగేది ఏం లేదు. టీవీల ముందు కూర్చొని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయాలి. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైనా హరీష్ రావు గారు అంట వార్డు మెంబర్ కాలేదంట, సోనియా గాంధీ దయ వల్ల ఆయన మంత్రి అయ్యిండు అని చెప్తున్నాడు మా హరీష్ రావు గారు.
మేము కలుస్తేనే కదా మీరు గెలిచింది. మీరు ఎట్లా గెలిచిరు? మీరు 2004 లో మా అలయన్స్ ఉంటే మీరు గెలిచిరు, లేకుంటే మీరు గెలుస్తుండేనా? అసలు మీకు అధికారం వస్తుండేనా? ఏదైనా కానీ ఎవరైనా ఇప్పుడు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా మంత్రి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడమే మంచిది. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఎవరి గురించి కూడా, తప్పది. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు బడ్జెట్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. బడ్జెట్ గురించి రాజకీయంగా విమర్శలు కాదు, ఉమ్మడిగా పోరాడాల్సిన సమయం అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి కూడా కలిసి వస్తామని చెప్తున్నారు. ఏం పోరాడతాడు? పొద్దున్న లేచి నుంచి మోడీ దగ్గర పోయి బడే బాయ్ అనేటోడు ఆయనతోటి ఏం ఉమ్మడిగా కలిసి పోరాడతాం చెప్పండి? వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాలూచి వాడే రకాలు వీళ్ళు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు అంటే అప్పుడు లాలూచి పడతారు, ఎప్పుడు అంటే అప్పుడు కొట్లాడుకుంటారు. వాళ్ళకి రాహుల్ గాంధీ గారు కొట్టలేదే మోదీ గారి మీద. ఏముండదండి ఇది బయటికి. ఒక్క విషయం విను, చెప్పని నన్ను చెప్పని సంబంధాలు ఎట్టే అత్తకో లెక్క ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కలిసినట్టే ఉంటాయి. ఎవడన్నా చూస్తాను మా మాత ఈమె నా కోడలు, మేమెందుకు కలుస్తాం, మా అమ్మన మాకు బిడ్డనా అంటాం. చేసే పనులన్నీ తల్లి బిడ్డలు చేసినట్టే పంచుకొని చేసుకుంటారు. మళ్ళీ బయటికి మాత్రం ప్రపంచానికి ఏం చెప్తారు, మీ వాళ్ళు ఎందుకు అలయన్స్ అవుతాము, ఎందుకు అవుతామని మాట్లాడతారు. శ్రీనివాస్ గారు అలయన్స్ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. ఇక్కడ ఈ రోజు బడ్జెట్ లో సంబంధించి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటారా, జరగలేదంటారా? మీ స్టాండ్ ఏంటి? పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందండి, దారుణమైన అన్యాయం జరిగింది. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తుంది అదే కదా. వాళ్ళు గొంతు చించుకొని చెప్తున్నారు కదా. బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా లెక్కలతో సహా చెప్తున్నారు అన్యాయం జరిగిందే, కలిసి ఉమ్మడిగా పోరాడదాం, ఢిల్లీకి వెళ్దాం అని చెప్తున్నారు. ఆయనకు చేసింది కూడా అదే కదండి. నేను అనేది అదేంటంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ చేసింది కూడా అదే కదా. 2010 to 14 వాళ్ళు చేసింది దారుణమైన మోసమే కదా. తెలంగాణ వాళ్ళే కదా అంతమంది విద్యార్థులను బలి తీసుకుంది. ఎందుకు తీసుకున్నారు విద్యార్థి బలి అంటే ఇట్లాంటి అన్యాయాలు జరిగిన కాబట్టి, బడ్జెట్ అలొకేషన్ లేదు కాబట్టి, ఉద్యోగాల అలొకేషన్ లేదు కాబట్టి, వాటర్ అలొకేషన్ లేదు కాబట్టి ఇట్లాంటి జరిగినాయి. కానీ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. వాది తప్పక ఇచ్చిందండి. విద్యార్థుల బలిదానాలు తట్టుకోలేక విద్యార్థులను మళ్ళీ మనం తెలంగాణ అంశాలు మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నాం. ప్రెసెంట్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందారెడ్డి గారు, పూర్తి స్థాయిలో అంటే బీజేపీకి సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కొడంగల్కి సంబంధించి 15,000 కోట్లు ఇవ్వడం కానీ అనుకూలంగా, కానీ మొత్తం బడ్జెట్ కేటాయింపుల తర్వాత రేపు మీరు అన్న దానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ వచ్చేవాడు. ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పలేం. కానీ ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లో ఏపీకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి ఈరోజు ప్రభుత్వం నెలకొల్పడంలో భాగమైనటువంటి బీహార్కి ప్రత్యేకంగా కేటాయింపులు ఇచ్చారు. సరే, దానికి సంబంధించి కూడా ఇక్కడ అనిల్ కుమార్ గారు ప్రధానంగా అడుగుతుంది, సరే మీరు అనుకున్న రాష్ట్రాలకి మిత్రపక్షాలకి ఎంత ఇచ్చుకున్నా కూడా ఇవ్వాల్సినటువంటి వాటా కూడా ఇవ్వాలి కూడా అన్నారు. మీరు కూడా వినే ఉంటారు. దానికి మీరు ఏమంటారు? అసలు ఇక్కడ రూపాయి ఇస్తే 60 పైసలు ఇవ్వాలి కదా అనేది ప్రధానంగా అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే 2014 to 19 ఏపీకి కూడా ఏమి ఇవ్వలేదు. 2014 to 19 బీజేపీ ఏమి ఇవ్వలేదు. అక్కడ ఏపీకి కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం జోబు సంస్థగా మార్చుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు. నచ్చిన వాళ్ళు ఎవరు? నచ్చిన వాళ్ళు దేశ ప్రజలే కదా. దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ, మరి అందరికి సరి అయిన డెవలప్మెంట్ అభివృద్ధి. శ్రీనివాస్ రెడ్డి గారు నేను క్వశ్చన్ నందారెడ్డి గారికి వేసాను. నందారెడ్డి గారు బీజేపీ పార్టీకి సంబంధించి మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ అది. మీ పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఎంపీలు ఉన్నారు. సో ఎంపీలకి సంబంధించి పోరాటం చేసి నిధులు తీసుకురావాల్సింది అంటే ప్రధానంగా మనకి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు సంబంధించి కానీ లేకపోతే రైల్వే కోచ్, ఉక్కు కర్మాగారం, ఇవన్నీ విభజన హామీలకు సంబంధించి చాలా ఉన్నాయి. కానీ ఏవి కూడా ఎక్కడ ప్రస్తావించలేదని వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏదైతే కొడంగల్కి ఇచ్చుకున్నటువంటి 15,000 కోట్లు అలాగే ఇచ్చుకోవచ్చు, కానీ రూపాయి ఇస్తే ఒక 60 పైసలు ఆ లెక్క కూడా ఉండాలి. ఇందాక లెక్కలు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, తెలంగాణకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించినది భారతీయ జనతా పార్టీ. ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, కేవలం సామాన్యుల కోసం. ఈ రోజు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకుందాం. ఉదాహరణ, క్యాన్సర్ పేషెంట్లకు 0 GST తోటి ఈ రోజు మెడిసిన్ తీసుకొచ్చినది. ఎందుకు తీసుకొచ్చినది అంటే, ఈ రాష్ట్రం లేదా? క్యాన్సర్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో లేరా? అంటే విద్యార్థుల కోసం బడ్జెట్ తీసుకొచ్చినది, యువకుల కోసం బడ్జెట్ తీసుకొచ్చినారు, పేద ప్రజల కోసం బడ్జెట్ తీసుకొచ్చినారు. కాంగ్రెస్ అంటేనే కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే నాకేంటి నీకేంటి అనేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున కాంగ్రెస్ ఆరోపణ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సినంత అవసరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు లేదు.
ఇంకొకటి నేను శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందాక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు గిట మనకు అన్యాయం చేస్తాయి, కేవలం తెలంగాణకు ఒక తెలంగాణ పార్టీ మాత్రమే న్యాయం చేస్తాను. సీనన్న నువ్వు ఇంకా టిఆర్ఎస్ పార్టీలనే పనిచేస్తున్నాని నువ్వు కలగంటున్నట్టున్నావు. నీ కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని భారత రాష్ట్ర సమితి పెట్టినాడు. మీది దేశం మొత్తంలో ఉన్నటువంటి ఒక పార్టీ కావున మీరు ఆ టిఆర్ఎస్ లకి బీఆర్ఎస్ లకి రండి. అంటే మీరు దేశంలో ఉన్నటువంటి ఒక పార్టీ కావున మీరు ఆ దిశగా ఆలోచన చేయాలి. మీకు ఇంకా తెలంగాణ మీకేమన్నా రాసిచ్చారు అనుకుంటారు? ఏమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నా ఏం మాట మాట్లాడతారు తీరన్న? తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఒకసారి వర్షం ఎండిన తర్వాత మీరు సమాధానం చెప్తారు. తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఒక కేసీఆర్ కు ఇంకా వతస్సు పలుకుతున్నావే. ఇంకోటి ఇందాక కాంగ్రెస్ తమ్ముడు మాట్లాడుతూ అన్నా మన ఒక మున్సిపల్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనది ఆ మున్సిపల్ అంటుండు కదా. నేను ఒక స్టేట్ గా క్వశ్చన్ అడుగుతున్నా తమ్మిని, తమ్ముడు నువ్వు 2014 కన్నా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో తమ్మి? నీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదా? నీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలంతా ఏ పార్టీకి పోయినారు తమ్మి? టీఆర్ఎస్ లో పోలేరా? ఇప్పుడు టీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలోకి వస్తున్నారు తమ్మి? కాంగ్రెస్ లోకి పోతున్నారు కదా. అంటే నేను ఏమంటున్నా, ఇలాంటి అమాయకులు బలైతారు తప్ప రాజకీయ నాయకులందరూ రెండు పార్టీలలో ఒకటే రకమైనటువంటి ఒక వ్యక్తులు, ఒకే వ్యక్తులు ఈ రోజు చర్చలో అడిగేది ఒకటే, బీజేపీ అన్నగారిని ఒకటే, రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగిందా లేదా చెప్పడంలో, తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందా లేదా, బీజేపీ నాయకులు దీనిపై మాట్లాడతారా లేరా, బీజేపీ నాయకుల ఎమ్మెల్యేల వైఖరి ఏంటిది, బీజేపీ ఎంపీల వైఖరి ఏంటిది, తెలంగాణకు బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి వాళ్ళ వైఖరి ఏంటి? బీజేపీ సోదరుడు ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ గారు అప్పులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆగాలి మీరు. ఇంతవరకు బీజేపీ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఇద్దరు మంత్రులు రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి గారు నందారెడ్డి గారు డిబేట్ ఎవరికి వారు మాట్లాడితే మనకి స్పష్టత ఇవ్వదు. చూస్తున్న వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వాలన్నా ఏం చెప్పాలన్నా కూడా ఒక్కరు మాట్లాడితే అవుతుంది. ఎస్ నందారెడ్డి గారు మీరు కంప్లీట్ చేస్తే మీ క్వశ్చన్ తీసుకుంటారు. మళ్ళీ మీరు కంప్లీట్ చేయండి ఫైనల్ గా. కాంగ్రెస్ తమ్ముడు ఏం క్వశ్చన్ రేజ్ చేసినాడంటే, మీ ఎంపీలు 8 మంది ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడతలేరు అని అంటున్నాడు కదా. పార్లమెంట్ లో కొట్టవలసిన అవసరం లేదన్నా. ఇప్పుడు బడ్జెట్ కు ముందుకెళ్ళి బడ్జెట్ అలొకేషన్ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఇంకో అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మిత్రుడు ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళు మీ మిత్రుడేనే, వాళ్ళు మీ మిత్రుడు, అసదుద్దీన్ ఓవైసీ మీ మిత్రుడే. ఎత్తినటువంటి ఒక సమస్యలకు పార్లమెంట్ లోనే సమాధానం చెప్పడానికి తెలంగాణ ఎంపీలు సంసిద్ధంగా ఉన్నారు అంటటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నీ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో అవన్నీ గిట్ట అవాస్తవమైనటువంటి ఒక విషయాలు, ప్రతిపక్ష నాయకులాగానే మాట్లాడుతున్నాడు. ఇది బాధ్యత రహితమైనటువంటి ఉన్నటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా అన్నగారిని. దయచేసి మీకు ఒకవేళ మీ యొక్క బీజేపీ ఎంపీలు వారు మీ పరిధిలో మీ యొక్క సంబంధాల్లో ఉంటే ఈ యొక్క వార్త చేరవేయండి. రేపు కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దీక్ష చేయబోతుంది. దీంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనరా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారం బీజేపీ ఎంపీలు రేపు జంతర్ మంతర్ లో జరిగేటువంటి దీక్ష దగ్గర వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క శీలాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న. 2500 రూపాయలు గాని, రైతులకి ఇవ్వాల్సిన 500 రూపాయల మద్దతు ధర గాని, వీటన్నిటిని తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి కువత్తు నాటకాలు ఆడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు నమ్మే పరిస్థితి నాతమ్మి. మూడోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అధికారానికి ఏ రకంగా వచ్చింది, అధికారానికి ఏ రకంగా వచ్చింది మీరు అనుకున్న సరే. ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని తప్పుదోరు పట్టారని నా ఉద్దేశం లేదు. బడ్జెట్ అనేది రాష్ట్రం మొత్తం ఒక మంచి ఆలోచనతో డెఫినెట్ గా ఈ రోజు రైతు రుణమాఫీ చేసి రాష్ట్రంలో అంతా సంబరాలు చేసుకుంటారు. తెలియదు కాదా? నువ్వు ఇంకో 4 రూపాయలు ఎక్కువ ఇస్తే ఫైనల్ గా అనిల్ కుమార్ గారు ఒకసారి నందారెడ్డి గారు ఒకటి రీబడ్జెట్ కోసం ఇక్కడ పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు రీబడ్జెట్ కి సంబంధించి
బీజేపీ సోదరుడు ఒక ఆరోపణ చేసిండు, ఏమని కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని చెప్తుండు. గత మోడీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి, మీ దగ్గరికి వస్తాను కాసేపు. నందారెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు రీబడ్జెట్ పెడదాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తే అయ్యే పని కాదు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే, కొడంగల్కు 15,000 కోట్లు తీసుకుపోయినాడు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 118 తెలంగాణ ఏర్పడేటప్పుడు, తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు, తెలంగాణ మాత్రమే తప్పించుకున్నటువంటి ఒక నాయకులతోటి మరొకసారి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే కేటాయింపులు ఆయన హామీగా ఇచ్చారు. అనిల్ కుమార్ గారు చెప్పండి. బీజేపీ అన్నకు నా ఒక సూటి సవాల్, మీరు టీఆర్ఎస్ అన్నగారు కూడా దీన్ని ఆలకించాలా. తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు తెలంగాణ ఇవ్వడం అనేది అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పటికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిలుచున్నారు, పోరాటంలో పాల్గొన్నారు. ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న నాయకులు, రేవంత్ రెడ్డి గారు టోటల్ అసెంబ్లీ ప్రతిపాదించినటువంటి ధర్నా చౌక్ దగ్గర దీక్ష కూర్చోబోతున్నారు. దీంట్లో బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దీక్షలో పాల్గొని తెలంగాణ ప్రజల పట్ల ఎంత % నిలుచుంటారు అనేది ఇప్పుడు మనం కట్టిన సవాల్. దీనికి ఇటువైపు నుంచి మీరు అన్న ప్రశ్నకి ఆల్రెడీ కేటీఆర్ గారు సమాధానం చెప్పేశారు. బీజేపీ కలిసి వస్తామని చెప్పారు. ఏంటంటే రేపు జంతర్ మందర్ దగ్గర ఉన్నటువంటి 8 ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి దీక్షలో కూర్చొని తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా అనిల్ కుమార్ ఆస్కారం ఉంది అనుకుంటున్నారు మీరు? రావాలి తప్పకుండా. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న గారు ఉద్యమ నేతనే కదనే, దాంట్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఉద్యమ నేతనే, అరుణ గారు ఉద్యమ నేతనే. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా మనకేది ఎక్కువ కాదు అనే విశేషాన్ని బీజేపీ నిరూపించుకునే ఒక సువర్ణ అవకాశం ఈరోజు వాళ్ళ చేతులు ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవాలంటే తెలంగాణ కోసం తెగించి కొట్లాడినటువంటి ఒక ప్రజల యువకుల నెత్తురు దాగి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఒక పార్టీ తెలంగాణ కోసం ఢిల్లీలో పోయి ఉద్యమం చేస్తామంటే అంతకన్నా సిగ్గు సెట్టింగ్ ఏదైనా ఉంటా? తెలంగాణ ప్రజల కోసమే బడ్జెట్ అనిల్ కుమార్ గారు చివరిగా మన టైం తక్కువ ఉంది. యూనివర్సిటీ ఏమైందని అడుగుతున్నాం, మన బీబీ నగర్ ఏమ్స్ ఏమైందని అడుగుతున్నాం, మన కాజీవేట్ రైల్వే కోచ్ ఏమైందని అడుగుతున్నాం, మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని అడుగుతున్నాం, వీటి గురించి ఏమైందని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం మేము చేసే పోరాటం, మా రాహుల్ గాంధీ గాని ప్రధాని ఏమని అడుగుతలేము. మేము చేసే దీక్ష తెలంగాణ ప్రజల ప్రయోజనాల దీక్ష. ఈ దీక్షలో బీజేపీ నాయకులు పాల్గొని వాళ్ళ శీలాన్ని పరీక్షించుకోవాలి. చివరిగా ఏం చెప్తారు బడ్జెట్ కి సంబంధించి? తెలంగాణ కేటాయింపుల్లో ఓవరాల్ గా బడ్జెట్ మీరు మాట్లాడుతున్నారు, అన్ని ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అనుకూలంగా ఇచ్చారని చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి విభజన హామీల్లో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ రాలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది, కనిపిస్తున్నది. సో దానికి సంబంధించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్ కంక్లూడ్ చేయండి నందారెడ్డి గారు. చెప్పండి. ఎస్ సార్, చివరిగా బడ్జెట్కి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ నుంచి లేవనెత్తినటువంటి ప్రశ్నలు కానీ, అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేద్దాం అనుకున్న ధర్నాకు సంబంధించి కానీ, రీబడ్జెట్కి సంబంధించి మొత్తంగా మీ ఓవరాల్గా మీరు బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ప్రతినిధిగా వచ్చారు, ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్తారు బడ్జెట్కి సంబంధించి? బడ్జెట్ గురించి మాట్లాడేటటువంటి ఒక నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అంటున్నా నేను. ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2, ఇది పేద ప్రజల బడ్జెట్. బ్యాంకు మెట్లెక్కనియనటువంటి ఒక భారతదేశ ప్రజ ఈ రోజు 60% మందికి జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఈ రోజు ముద్రా లోన్ల ద్వారా 10 లక్షల నుండి 20 లక్షల వరకు రుణాలను పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది ప్రజల బడ్జెట్, ప్రజల కోసం చేయబడ్డ బడ్జెట్. దీన్ని ఎట్టి పరిస్థితిలో రీబడ్జెట్ చేసేటటువంటి ఒక ప్రసక్తే లేదు. ఆ కాంగ్రెస్ కు ఆ నైతిక హక్కే లేదు. జనతా పార్టీ 100% విశ్వాసిస్తారు.
రైట్ శ్రీనివాసరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించి విమర్శలు చేశారు. ఇందాక కూడా చాలా అంశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా బడ్జెట్కు సంబంధించి ఇటువైపు ఆల్రెడీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ పూర్తిగా సంపూర్ణంగా కలిసి పోరాడదామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఫైనల్గా బడ్జెట్కు సంబంధించి అన్యాయం జరిగిందని మీరే అన్నారు. కలిసి వెళ్ళడానికి రీబడ్జెట్ కోసం పోరాటం చేస్తారు కాంగ్రెస్ పార్టీతో కలిపి? 100% ఫస్ట్ ఒక మాట చెప్తున్నాను. ఇంతకుముందు మా బీజేపీ మిత్రుడు ఏం చెప్పిండ్రంటే కేసీఆర్ గారు అప్పుల్లో తెలంగాణ చేసిండ్రు, మీరే కదా చేసిందని చెప్తున్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అప్పులు తీసుకుంటే గత మొత్తం ప్రధానులంతా దేశానికి చేసిన అప్పులు 30 లక్షల కోట్లు అయితే మోడీ గారు వచ్చి 10 ఏళ్లలో 1,00,00,000 కోట్ల అప్పులు 100 లక్షల కోట్ల అప్పులు చేసింది మోడీ గారే. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? డెవలప్మెంట్ చేసేటప్పుడు లోన్లు తీసుకోవడము, ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు లోన్లు తీసుకోవడం, కట్టడం పరిపాటి. దానికి మసిపూడ్చి మారేడుకాయ వేసి కేసీఆర్ అప్పులు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? అప్పులు చేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, ఇంటింటికి పొలాలకు నీళ్ళు ఇచ్చిండు. శ్రీనివాసరెడ్డి గారు, అదంతా అయిపోయింది. ఆల్రెడీ ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. బడ్జెట్ గురించి ప్రధానంగా మాట్లాడదాం. ఈ రోజు బడ్జెట్ తెలంగాణ కావాల్సిన కేటాయింపుల గురించి మాట్లాడండి. ఇక్కడ నందారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి రాజకీయంగా విమర్శలు చేసుకుంటే మళ్ళీ మనం వెనక్కి తవ్వుకోవాల్సిన సమయం వస్తుంది. సమయం వృధా చేసుకో దయచేసి. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బడ్జెట్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. మీరు కూడా మీ అధినేతలు కూడా ఒక క్లియర్ కట్ గా ఒక మ్యాండేటరీ తీసుకున్నారు కలిసి పోరాడదామని. ఫైనల్ గా ఎలా ఉండబోతుంది, ఎలా వెళ్ళబోతున్నారు అనేది ఏమైనా మీకు ఐడియా ఉందా చెప్పండి. మా అధినేత తెలంగాణ ప్రజల కోసం నిత్యం శ్వాసించే వ్యక్తి, ప్రాణాలకు. కానీ ఇక్కడ ఇంకొకటి, అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అసెంబ్లీలో చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కూడా మేము చెప్తున్నాం. కేసీఆర్ గారు వస్తే ఎలా ఉంటుందో చూడాలని కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారండి. అది పెద్ద విషయమే కాదు. కేసీఆర్ ప్రతి శ్వాస తెలంగాణ కోసమే. కేసీఆర్ ప్రతి శ్వాస తెలంగాణ ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయినప్పుడే మారింది. తెలంగాణ వాసుల కోసమే. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. చివరిగా అనిల్ కుమార్ గారు, అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇందాక ముఖేష్ గారు మనం మాట్లాడుతూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకి మనకు డిస్కనెక్ట్ అయ్యారు. అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే బడ్జెట్కి సంబంధించి అన్యాయం జరిగింది అనే ఒక అంశం మనకి క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంటాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చివరిగా బడ్జెట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, మీరు ఏం చెప్తారు? తెలంగాణ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదో వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ 100% తెలంగాణ ప్రజలను అవమానించారు. అంటే బీజేపీ ఓవరాల్ గా బడ్జెట్ అందరి అవమానించడం కాదు, ఇప్పటికే అప్పుల పాలైనటువంటి తెలంగాణను ఇంకా వాళ్ళను ఒక దారిద్ర రేఖకు దిగువన పడేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీది ఒక కుట్రపూరితమైన చర్యలాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారికి తెలుసు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి ఉన్నాయనే విషయం తెలుసు. ఇదే రకంగా మనం ఎటువంటి సహాయ నిధులు అందించకుంటే రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి దాన్ని వచ్చే ఎలక్షన్లో మనం ఏదో క్యాచ్ చేసుకొని ప్రభుత్వంలోకి రావచ్చని ఒక దురుద్దేశంతో కూడినటువంటి ప్రజల్ని పీడించే కుట్రపూరితమైన ఆలోచన బీజేపీకి ఉన్నదనేది చాలా స్పష్టమవుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, సోదరులకు దయచేసి ఇది తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల గురించి మనం కొట్లాడాలి. సరే, రాజకీయాల కోసం మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ 4 సంవత్సరాల దాకా ఎలక్షన్లు లేవు. దయచేసి బడ్జెట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని కోసం 8 మంది ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మోదీ గారి దగ్గర కొట్లాడకపోయే శక్తి లేకపోయినా సరే కనీసం విజ్ఞప్తులు తెచ్చన్నా ఈ రాష్ట్రానికి మన ప్రయోజనాలు చేయండి. కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇక్కడ నుంచి మేము 100% ప్రభుత్వం నుంచి ఏమి చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. కాబట్టి జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే ప్రయత్నం అన్ని పార్టీలు కలిసి చేద్దాం. తెలంగాణ యొక్క భవిష్యత్తును కాపాడుకుందాం, మన బిడ్డల్ని కాపాడుకుందాం. ఈ యొక్క ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి తెలంగాణను అదేవిధంగా ముందుకే వెళ్ళే ప్రయత్నంలో కేంద్ర సహాయ సహకారాలు ఉండే విధంగా అన్ని పార్టీలు కలిసి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ప్రధానంగా తెలంగాణకు రావాల్సిన కేటాయింపులకు సంబంధించి అన్ని పార్టీలు కలవాలన్నటువంటి నాని కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. అక్కడ ఈ అసెంబ్లీలో కూడా దాదాపుగా రీబడ్జెట్కి సంబంధించి కానీ జంతర్ మంతర్ దగ్గర కానీ కలిపి పోరాటం చేద్దామని పిలుపునివ్వడం నేపథ్యంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం అంటే పూర్తిస్థాయి అన్ని రాష్ట్రాలకు తెలిసేలాగా ఢిల్లీలో చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా ఆమె ఆదేశం అంటే ఒక రకంగా సపోర్ట్ చేస్తాం, కలిసి వెళ్తాం, మేము కూడా ఉమ్మడిగా పోరాడదాం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పూర్తిగా బీజేపీ కాబట్టి వచ్చే అవకాశాలు అయితే
లేవు. సో ఇక చూద్దాం ఎలా ఉండబోతుందో. పూర్తిగా ఏదైనా కూడా బడ్జెట్కు సంబంధించి అన్యాయం జరిగిందని మాత్రం వాదన వినిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ అందరికీ అనుకూలంగా చేస్తాం, పేద మధ్య తరగతి అని చెప్తుంది బీజేపీ పార్టీ. చూద్దాం ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బడ్జెట్ అంశం అనేది ఎలా మారబోతుంది. ఇప్పటికే గాడిద గుడ్డు అనేటువంటి పోస్టులు కూడా తెలంగాణ వ్యాప్తంగా వెలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాబోతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అండ్ ప్రధానంగా డిబేట్లో పాల్గొన్నటువంటి స్టూడియోలోకి వచ్చినటువంటి అనిల్ కుమార్ గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారికి, అండ్ బీజేపీ పార్టీకి సంబంధించిన నందారెడ్డి గారికి కాసేపు మనకి కొన్ని మధ్యలో వచ్చి ఆయన ఏమంటారంటే చెలకలు ఇచ్చి వెళ్ళిపోయారు. దానికి సమాధానం కూడా రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ముఖేష్ గారు మళ్ళీ తర్వాత మనం మాట్లాడదాం. ముఖేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.